ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ పార్టీ ప్రతిపక్షంలో కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా ప్రజా సమస్యలపై పెద్ద పోరాటం చేస్తోంది. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తర్వాత వైసీపీలో నేతలు అధికారం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా సాయి కృష్ణ మరణం వైసీపీ నేతలకు రాజకీయంగా ప్లస్ అయింది. ఇప్పుడు వైసీపీ కాపు నేతలు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారనే చర్చ జరుగుతోందా? కాపు నేతల పోటాపోటీ సమావేశాలు చూసి ఇతర సామాజిక వర్గాలు పరేషాన్ అవుతున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ అధికారానికి దూరమై 2 ఏళ్లు పూర్తయింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని వైసీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కానీ కూటమి పొత్తు, క్యాస్ట్ ఈక్వేషన్స్ వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి. అందుకే మల్టిపుల్ ప్లాన్స్ తో ముందుకెళ్తుంది వైసీపీ. కూటమిని డిస్టర్బ్ చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత, కులాల ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా కాపు ఎజెండాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ చేసింది. ఏకంగా వైసీపీ కాపు నేతలంతా ఏకతాటిపైకి వచ్చి జగన్ డైరెక్షన్ లో పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో సిక్కోలులో తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు మండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఆ తర్వాత ఓవర్ టు కోనసీమ అన్నారు. వెంకటాయపాలెంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు పెట్టిన మీటింగ్ తో వైసీపీ కాపు గేర్ స్పీడ్ అందుకున్నట్లేనని ప్రచారం సాగుతుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా వైసీపీలో కాపు నేతల్లో పోటాపోటీ సమావేశాలు ఫ్యాన్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ కాపు సామాజిక వర్గం నేతల్లో ఎక్కడా లేని పోటీ కనిపిస్తోందనే చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గెలవడమే కాకుండా పార్టీ అధికారంలోకి వస్తే తమకు కేబినెట్ పదవి దక్కుతుందన్న భావన చాలా మందిలో వ్యక్తమవుతోందట. అందుకే వైసీపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం నేతల వాయిస్ మాత్రమే గట్టిగా వినిపిస్తోందట. మిగిలిన సామాజిక వర్గం నేతలు పెద్దగా కనిపించట్లేదు. గతంలో మంత్రులుగా పనిచేసిన రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా వైసీపీ తరపున బయటకు వచ్చి మాట్లాడటం లేదు. కానీ కాపు సామాజిక వర్గం నేతలు మాత్రం హైలైట్ కావడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అందుకు ప్రధాన కారణం లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కుతుందని ఆశలు ఉండడమే ఈ పోటీకి కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే కాపులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రులుగా బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఆళ్లనాని వంటి నేతలకు మంత్రి పదవులు దక్కాయి. ఆళ్లనాని పార్టీ నుంచి వెళ్లిపోయినా మిగిలిన నేతలు మాత్రం పార్టీలోనే ఉండిపోయారు. ఎవరూ ఇతర పార్టీలో చేరేందుకు కూడా ప్రయత్నించలేదు. సహజంగా జనసేనలోకి వెళ్లాల్సిన నేతలు కూడా వైసీపీలోనే ఉండిపోయారు. ఇక వెళ్లే అవకాశం కూడా లేకపోవచ్చు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే తమకు మంత్రి పదవులు ఖాయమని నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే కాపు నేతలే ఎక్కువ వాయిస్ చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. ఇందులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన కూడా హైలైట్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. తోట త్రిమూర్తులు సీనియర్ నేత. అందుకే ఆయన ఇటీవల తన ఇలాకాలో వైసీపీ కాపు నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. అందులో తోట త్రిమూర్తులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముద్రగడ పద్మనాభం వంటి నేతలు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటంతో తోట త్రిమూర్తులు కాపు సామాజిక వర్గాన్ని వైసీపీకి దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం ప్రజాక్షేత్రంలో ఎక్కువగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి సర్కార్ తీరుపై నిత్యం నిరసనలు, ఆందోళనతో క్యాడర్ను పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు గుడివాడ అమర్నాథ్ సైతం యాక్టివ్ అయ్యారు. ఇటీవల హోంమంత్రి వంగలపూడి అనితపై గుడివాడ నోరు పారేసుకున్నారు. అటు పేర్ని నాని సైతం కూటమి పార్టీలే టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తం మీద వైసీపీలో ఇతర సామాజిక వర్గాల కంటే కాపు సామాజిక వర్గం నేతల హడావిడే ఎక్కువైందన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది. గతంలో రెడ్డిలు, ఇప్పుడు కాపుల హవా నడుస్తుందని వైసీపీ నేతలు తెగ గుసగుసలాడుకుంటున్నారట. మరి కాపు నేతల్లో ఎవరు రేసులో ముందుంటారన్నది మాత్రం మరో 3 ఏళ్ల తర్వాతే తేలుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.